హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో కానాగడతలు పులుసు పెట్టి చూపిస్తారండి. ఇదిగోండి కానాగడతలు, సముద్రం చేపండి. టేస్ట్ అయితే మాత్రం పులుసు చాలా బాగుంటుందండి. దీనికి కావలసిన పదార్థాలు: ఆనియన్ పేస్టు, పచ్చిమిర్చి 2, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి, టమాటా పేస్టు, కొత్తిమీర. చేసే విధానం చూద్దామండి. స్టవ్ అయితే వెలిగించుకుందామండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అన్నీ కలిపి పట్టిస్తానండి. ఆనియన్ అయితే ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా. ఆనియన్ పేస్ట్ అయితే వేగుతుందండి. టమాటా, కొత్తిమీర వేసుకుందాం. ఇవి కాస్త మగ్గనిద్దామండి. కాస్త సాల్ట్, కొద్దిగా పసుపు, ఒకసారి కలుపుకుందాం. సరిపడినంత కారం, ఇదంతా మగ్గిందండి. కొద్దిగా వాటర్ వేసుకుందాం. 1 నిమిషం కాస్త ఉడకనిద్దామండి. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఉడుకుతుంది కదండి. కానాగడతలు వేసుకుందాం. వేసుకున్నాం కదండి, ఒకసారి కలుపుకుందాం. గరిటె పెట్టకూడదండి. ఇప్పుడు చింతపండు పులుసు అండి. ఈ పులుసు అంతా వేసుకుందాం. పులుసు వేసాం కాబట్టి ఒకసారి ఇలాగా కలుపుకుందాం. ఆ పులుసు మరిగేటప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. కాస్త కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు. మనం ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఏమి వేయక్కర్లేదండి, గరం మసాలా. ఎందుకంటే టేస్ట్ పోద్ది. ఆల్రెడీ నేను మిక్సీలో పట్టానండి, అది సరిపోద్దండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి పులుసు. ఇది కాస్త మరిగాక మనం బెల్లం, కొద్దిగా మళ్ళీ సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా బెల్లం వేసుకుందాం, కొద్ది సాల్టు. చూశారు కదండి, పులుసు అయితే దగ్గర పడుతుందండి. పులుసు అయితే దగ్గరగా అయిపోయిందండి. కానాగడతల పులుసు. స్టవ్ కట్టేసుకుంటున్నానండి. చూడండి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చక్కగా ఉడికే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.